ఇది ఒక చారిత్రాత్మక సంఘటన అండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మహిళలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఒక చట్టభద్రత కల్పించాలన్న ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయడం అనేది చాలా శుభదాయకం. మహిళలందరం కూడా ఈ విషయంలో చాలా 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 ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయం. ఎందుకంటే మీరు ఏ పని మహిళలకు అప్పచెప్పినా కూడా వీలైనంత వరకు ఆ పనిని శాయశక్తులా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మహిళలు డీల్ చేసినటువంటి ఏ పనిలో కూడా కరప్షన్ అనేది ఉండడం అనేది చాలా అరుదుగా కనపడతా ఉంటుంది. అంటే తమకిచ్చినటువంటి ఒక బాధ్యతని సమర్థవంతంగా మహిళలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రెజల్యూషన్స్ తీసుకుంటూ అందులో భాగంగా డిమానిటైజేషన్ వల్ల నిజంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎంత పుంజుకుందనేది మీ అందరికీ తెలుసు. అలాగే మరి మొన్నటికి మొన్న మన అమరావతికి రాజధాని గారు చట్టభద్రత కల్పించే విషయం కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సింధూర్ అంటే ఆ రోజు ఆ ముష్కర్లు ఎంత అమానవీయంగా దాడి చేస్తే మరి అట్లా దాడి చేసిన దానికి ఎదురు దాడి తప్పనిసరిగా ఉంటుందని వాళ్ళకి ఒక లెసన్ చెప్పాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా ఒక మహిళ కురోసియా అనే ఒక మహిళకి దానికి సంబంధించిన నాయకత్వాన్ని అప్పచెప్పి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది, అలాగే రక్షణ రంగంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించడం అనేది, ఈరోజు ఆకాశంలో సగంగా ఉన్న మహిళల అవకాశాల్లో మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నాం అని బాధపడుతున్న తరుణంలో రాజకీయాల్లో 33% చట్టభద్రత కల్పిస్తూ ఈరోజు బిల్లు పాస్ చేయడం కోసం 3 రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలియజేస్తుంది. మరి పార్లమెంట్ లో రేపు ఎలాగో సీట్లు పెరిగే అవకాశం ఉంది. దాంట్లో 33% అంటే దాదాపుగా 850 ఎంపీ స్థానాలకు గాను 250 పైగా మహిళలు ఉంటారంటే ఖచ్చితంగా దేశంలో ప్రతి రంగంలో ప్రతి కోణంలో ఉన్నటువంటి మహిళలకు కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతారని నేనైతే భావిస్తున్నానండి.